హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చేసి నర్సరావుపేట దగ్గర మా బావ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఎందుకు వచ్చామంటే మా బావగారు వచ్చేసి ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి మాల అయితే వేశారు. ఇంకా ఇరుముడి అని చెప్పేసి మమ్మల్ని అయితే అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇరుముడి రోజు మార్నింగ్ అయితే అందరూ స్నానాలు చేసేసి ఇంకా కొంతమంది పూల దండ అయితే కుడుతున్నారు. ఇంకొంతమంది అయితే పూలు మొత్తం విడదీసి ఒక సంచిలో అయితే వేస్తున్నారు. అలా ఎవరి హడావిడిలో వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లల హడావిడి అయితే మామూలుగా లేదండి. ఇంకా పిల్లలైతే మొత్తం విడతీసి అవి ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే వేసుకుంటున్నారు. ఇంకా అక్కడ చిన్నగా క్యూట్ పాప చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తుంది. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి పిల్లలంతా అలా అయితే ఫన్గా చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు కూడా. మనం ఎంజాయ్ చేస్తే కాదు కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి. సో పిల్లలంతా అలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి అలా సెల్ఫీ మూడ్లో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా అందరం రౌండ్గా కూర్చొని అందరం ఫ్లవర్స్ని పట్టుకొని అలా రౌండ్గా అయితే పెట్టేసామండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, నా షార్ట్ వీడియోస్లో నేనైతే పోస్ట్ చేశాను. ఇంకా ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అలా అందరం కొంచెం రీల్స్ కూడా సరదాగా అయితే తీసుకున్నాము. చాలా కామెడీగా, చాలా ఫన్గా మా ఫ్యామిలీ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా సిస్టర్ అయితే వీడియో తీస్తుంది. ఇంకా పిల్లలైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనేసి అయితే చెప్తున్నారు. నేను అలా చెప్తానని చెప్పేసి నా వాయిస్లో వాళ్ళు కూడా అలా చెప్పేస్తున్నారు. చూడండి ఎలా వేసుకుంటున్నారో, ఒకరి మీద ఒకరైతే వేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ఫైనల్గా ఏం చెప్పాలంటే పెద్దవాళ్ళకన్నా పిల్లల హడావిడైతే మామూలుగా లేదండి. ఇంకో సైడ్ వచ్చేసి పిన్ని వాళ్ళు ఇంకా అత్త వాళ్ళైతే వాళ్ళ పనుల్లో వాళ్ళ హడావిడిలో వాళ్ళైతే ఉన్నారు. మేమంతా పిల్లలం కలిసి ఇలా ఫ్లవర్స్ దగ్గర కూర్చొని పని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ దగ్గర సామాన్లు మొత్తం అలా అయితే పెట్టేశారండి. బెడ్షీట్, ఇడుముడికి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ పెట్టేశారు. ఇంటి ఆడపిల్ల పాయసం చేయాలని చెప్పేసి మా పిన్ని అయితే పాయసం కూడా చేసేసింది. స్వామికి ఇరుముడికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఆడపిల్ల తేవాలని ఇంకా పిన్నినే తీసుకొని అయితే వచ్చింది. ఇంకా మొత్తం అక్క చూడండి ఎంత బాగా అలంకరించిందో అనేసి అలా అయితే తీశాను. ఇంకా నేను కూడా ఫైనల్గా వెళ్ళిపోయి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అందరూ వచ్చేస్తారు, చాలా హడావిడిగా ఉంటుందని చెప్పేసి నేను ఫస్టే వెళ్ళిపోయి అలా కొంచెం వీడియో తీసుకుంటూ అలా నమస్కారం అయితే చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా స్వామివారు కూడా లోపలికైతే వచ్చేసారు. ఇంకా అక్క మొత్తం లోపల సర్దుతూ ఉందండి. తనేనండి మా బావగారు. ఇంకా అందరూ అయితే రిలేటివ్స్ మొత్తం అయితే వచ్చేసారు. ఇంకా ఒక్కొక్కరు లోపలికి అయితే వెళ్ళిపోయి నమస్కారం చేసుకుంటున్నారు. ఇంకా పెద్ద బావగారు అయితే విజయవాడ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా బావగారు అయితే లోపలికి వెళ్ళిపోయి టెంకాయ అయితే కొడుతున్నారండి. అక్కడ టెంకాయ కొడుతూ కనిపిస్తున్నారు కదా, తనైతే మా పెద్ద బావగారు. ఇంకా మాలేసుకున్న బావగారు వచ్చేసి రెండో బావగారు. చిన్న బావగారు కూడా అక్కడే ఉన్నారండి, క్లిప్లో మిస్ అయ్యారన్నమాట. ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి టెంకాయలు కొట్టడం. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. అక్కడ నమస్కారం చేసుకుంటూ కనిపిస్తున్నారు కదా, బావస్వామి వాళ్ళ అమ్మ అండి. హారతి ప్లేట్ పట్టుకొని అక్కడ చూపిస్తున్న స్వామి వచ్చేసి గురుస్వామి అంట. చాలా సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నారు కదా. ఇంకా మా బావగారు అయితే ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అయితే అలా చేశారు. ఇంకా అందరినీ చుట్టూ వ్యూ తీస్తున్నాను. ఫైనల్గా ఇరుముడి తీసుకొని బావగారు అయితే బయటకు వచ్చేసారు. ఇంకా అక్క అయితే బావగారికి ఫస్ట్ దండ అయితే వేసి నమస్కారం చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మ అత్తయ్య వెళ్ళేసి అలా దండ వేసింది. పిన్ని కూడా వెళ్ళి దండ అయితే వేసిందండి. ఇంకా ఎవరెవరు దండలు తీసుకొని వచ్చారో అందరూ వెళ్ళిపోయి అక్కడ నమస్కారం చేసుకొని దండలు అయితే వేశారండి. ఇక్కడ మా అత్తయ్య కూడా దండ వేసి నమస్కారం చేసుకుంటుంది. మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా ఫంక్షన్కి అయితే వచ్చేసారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా హస్బెండ్ కూడా దండ వేసి నమస్కారం అయితే చేసుకున్నారు. ఇంకా అలా మొత్తం వ్యూ అయితే తీస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి కదిలి ముందుకైతే వెళ్ళారు. అక్కడ కనిపిస్తుంది మా పెద్దక్క ఇంకా అత్తయ్య అందరూ అలా కూర్చొని ఉన్నారు. మా హస్బెండ్ చూడండి
తను వచ్చాడంటే పిల్లల్ని ఇంకా తనకే ఇచ్చేస్తాను. ఈ ఫంక్షన్కి యాక్చువల్గా బాబునైతే తీసుకొని రాలేదు, ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, పిల్లల్ని తీసుకొని వస్తే ఇద్దరిని కవర్ చేయడం ఇబ్బంది అని చెప్పేసి ఇంకా బాబునైతే తీసుకొని రాలేదు. ఇంకా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి పాపనైతే హస్బెండ్కి ఇచ్చేసి నేనైతే హ్యాపీగా ఇంకా వీడియో అయితే తీసేస్తున్నాను. ఇక్కడ చాలా వెరైటీగా చేశారండి. మా సైడ్ వచ్చేసి స్వాములంతా కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇరుముడి అయితే కట్టుకుంటారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఊరి బయటి వరకు తప్పెట్లతో వస్తారు. కానీ ఈ ఊర్లో మాత్రం చాలా వెరైటీగా చేశారు. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలా చూశాను. మా బావస్వామి ఇంటి దగ్గర నుంచి డ్రమ్స్తో ఫస్ట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఇద్దరు స్వాములను కూడా తీసుకున్నారు. ఇంక ఇలా ముందుకు వెళ్తూ ఒక్కొక్క లైన్ దగ్గర ఆగి ఎవరైతే మాల వేసుకొని ఉన్న స్వామిని తీసుకొని మళ్ళీ అయితే ముందుకైతే వెళ్తున్నారు. ఈవినింగ్ వచ్చేసి 4 అయిందండి. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి అందరూ కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అందరూ దండలు వేశారు కదా, స్వాములకైతే చాలా వెయిట్ అయిపోయాయి. అందులో ముందు ప్లేట్లో వచ్చేసి ఇరుముడి సామాగ్రి కూడా పట్టుకున్నారు కదా, చాలా టైర్డ్ అయిపోయారు పాపం. ఇంకా అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను వీడియో తీయమనేసి మర్దలకైతే మొబైల్ ఇచ్చేసి నేను అక్కడికి వెళ్ళేసి అలా హాయ్ అయితే చెప్తున్నాను. వీడియోలో నేను కూడా కనిపించాలి కదా ఫ్రెండ్స్, అందుకనేసి మర్దలకి ఇచ్చి అలా చిన్న క్లిప్ అయితే తీపించుకున్నాను. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇక్కడ ఒక స్వామిని అయితే యాడ్ చేసుకొని ఇంకా ముందుకైతే బయలుదేరారు. నేనైతే సెల్ఫీ మూడ్లో అందరూ వెళ్తూ ఉంటే అలా సెల్ఫీ మోడ్లో వీడియో అయితే తీశాను. మా మ్యారేజ్ అయిపోయి 6 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి. కానీ ఎప్పుడు నేనైతే స్వామి వాళ్ళ ఊరికైతే రాలేదండి. ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు వచ్చాను. అక్క బావస్వామి అయితే చాలా బాగా చూసుకున్నారండి. మా పాప అయితే అక్కని పెద్దమ్మ అనేసి అస్సలు వదలలేదండి. అక్క అయితే ఇంత హడావిడి మూమెంట్లో కూడా మా పాపనైతే ఎత్తుకొని చాలా బాగా చూసుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పిల్లలకి ఎవరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళతోనే ఉంటారు కదా. సో మేము 1 డే ముందే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా మంచిగా అక్క అయితే అలవాటైపోయింది మా పాపకి. ఇంకా మళ్ళీ ఇంకా 2 మెంబర్స్ అయితే స్వామి వాళ్ళైతే యాడ్ అయిపోయారు. ఇంకా టోటల్గా 8 మెంబర్స్ కండి ఈరోజు వచ్చేసి ఇరుముడి. అలా అందరూ స్వాములు కలుసుకొని ఇంకా తప్పెట్లు మేళాలతో పువ్వుల మధ్య నడుచుకుంటూ అందరూ సంతోషంగా అయితే ఇరుముడి కట్టించుకోవడానికి దేవలం దగ్గరికి అయితే వెళ్తున్నారు. చూడండి ఎంత హ్యాపీగా స్వాములందరూ నవ్వుతూ ఉన్నారో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వెనుక మాత్రం చూడండి మా మర్దలు ఇద్దరు ఎలా ఉన్నారో, హాయ్ చెప్పమంటే హాయ్ అనేసి అయితే చెప్పేసింది. ఇంకా చిట్టి తల్లి ఉంది కదా పెద్ద మర్దలు కూతురు, తననైతే చూపిస్తుంది హాయ్ చెప్పమని. చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా అదైతే నాకైతే హాయ్ చెప్పలేదు. మా పాప అయితే మిడిల్కి వచ్చేసరికి పడుకుంది. ఇంకా నేను పాపను తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఇరుముడి కట్టే టైంలో నేనైతే వీడియో తీయలేకపోయాను. మేమంతా కలిసి దిగిన ఫొటోస్ని అయితే ఇలా లాస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము ముగ్గురం తోడికోడలు అనేసి ఇలా అయితే పిక్ అయితే దిగాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా నా పక్కన నిల్చున్న అమ్మాయి వచ్చేసి యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ నుంచి మంచిగా సపోర్ట్ చేసింది. తను కూడా మా రిలేటివ్. ఈ ఫంక్షన్లో అమ్మాయిని నేను డైరెక్ట్గా అయితే మీట్ అయ్యాను. ఇంక ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూడండి ఎంత హ్యాపీగా పిక్స్ దిగాము. పిన్నిని అయితే మిడిల్లో పెట్టేసి చెల్లి నేను అలా చూడండి ఎంత బాగా పిక్ దిగామో. ఇక్కడ మా పెద్ద అత్తయ్య ఇంకా అత్తయ్యతో కూడా పిక్ దిగాను. ఇక్కడ వచ్చేసి స్వామితో అత్త వాళ్ళు ఇంకా పిన్ని అయితే పిక్ దిగారు. మా స్వామి ఇరుముడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.